రైతు సోదరులకి మీ సుదర్శన్ రెడ్డి. ప్రజెంట్ మనము కురబలకోట గ్రామంలో ఉన్నాము, మదనపల్లి ఏరియా. ప్రజెంట్ ఏమంటే మనం ప్రవీణ్ తోటలో ఉన్నామండి. ప్రజెంట్ అనేది రైతు ర్యాప్సోడీ వాడాడు. ర్యాప్సోడీ అనేది ఏ విధంగా పనిచేసింది, ఎలా పనిచేసింది, ఏ టైంలో వాడాడు, ఏ విధంగా వాడాడు అనేది మన రైతు విషయాల్లోనే తెలుసుకున్నాము. నమస్తే ప్రవీణ్ అన్న. అంటే ఏ టైంలో వాడారు, ఎప్పుడని మీ మాటల్లో తెలుసుకుందామని ప్రతి ఒక్క రైతుకు చెప్పే విషయంలో అందుకని అడుగుతున్నాము. ఏ టైంలో వాడారు, ఎలా వాడారు? ఇది 45 డేస్ తోట. ఇది మేము 30 డేస్ అప్పుడు ఒకసారి వాడాము, మళ్ళీ మొన్న ఒకసారి వాడాము. అంటే 2 డేస్ బ్యాక్. 2 డేస్ బ్యాక్. అంటే ఒక ఎకరానికి ఎంత చొప్పున వాడారు? 1 లీటర్ చొప్పున. ఒక ఎకరానికి 1 లీటర్ చొప్పున. అంటే ఎట్లాగండి? డ్రిప్ లో వాడాము. డ్రిప్ లో వాడే ముందు ఇది పౌడర్ అనేది వస్తుంది. ఇది ఇందులో వేసుకొని షేక్ బాగా చేసుకొని పోసి ఎక్కించుకుంటే చాలా రిజల్ట్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. ఎక్సలెంట్ గా ఉంది. ఓకే. అంటే ఇప్పుడు 30 రోజులు అప్పుడు వాడారు, మరి ఇప్పుడు 2 డేస్ బ్యాక్. 2 డేస్ బ్యాక్. అంటే ఒకసారి వదిలిన తర్వాత మళ్ళీ ఒక 15 రోజులు గ్యాప్ ఇచ్చారు. అంటే ప్రజెంట్ రైతు మాటల్లో గమనించుకున్నారు కదండి. ఒకసారి వాడిన తర్వాత మళ్ళీ ఒక 10 నుండి 15 రోజులు గ్యాప్ ఇచ్చి వాడుకుంటే మరీ కూడా రిజల్ట్ బాగుంటుందని చెప్తున్నాడు. ప్రజెంట్ చూడండి ఏ విధంగా ఉందో, 45 రోజులు క్రాప్. ప్రజెంట్ లీవ్ చూడండి ఏ విధంగా ఉందో, ఎంత బ్రాడ్గా వస్తూ ఉందో. మనకేమంటే ముఖ్యంగా ర్యాప్సోడీ తెలిసిండేది కదండి, బయోలాజికల్ ఫంగిసైడ్ అని. బయోలాజికల్ ఫంగిసైడ్ ఏమంటే మనకు వేరు వ్యవస్థని శుద్ధి చేస్తూ ఉంటుంది, ప్లస్ ఏమంటే ఫంగల్ ఇన్ఫెక్షన్లను తగ్గించుకుంటూ ప్లస్ చెట్టును చిగురును కూడా చాలా కాంతివంతంగా పెంచుకుంటా ఉంది. మనకి 2 విధాలుగా పడుతుంది. అంటే ఇప్పుడు మనం చాలా రకాల చిగురు మందులు వాడుతూ ఉంటామండి, కానీ మనకి ఇదేమంటే బయోలాజికల్ ఫంగిసైడ్. అంటే ఒకటి ఏమంటే నేను తెగులుగాను పనిచేస్తున్నా అని చెప్తా ఉంది, ఇంకొకటి ఏమి నేను చిగురుకు పనిచేస్తున్నా అంటే దాదాపు 365 రోజులు వాడే చిగురు మందు అండి. ప్రతి ఒక్క రైతుకి ఎంతో లాభదాయంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు గమనించుకోండి, 365 రోజులు. మామూలుగా అంటే మనం ఏమంటే వర్షాకాలం వచ్చినప్పుడు చిగురు మందులు స్టాప్ చేయడం అలా చేస్తుంటాము. అలాగే లేకోకుండా రైతుకి సరికొత్త విధానంలో వచ్చిన మంచి మందు అండి. ప్రతి ఒక్క రైతు వాడుకోండి, మీ పంటని సస్యశ్యామలం చేసుకోండి. రైతు సోదరులకు ధన్యవాదాలు.